SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రతిపాడు. వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన 2 రోజుల ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాధులను ముందస్తుగా గుర్తించి చికిత్స అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు, మధుమేహం, జ్వర సంబంధిత పరీక్షలతో పాటు ఉచిత మందుల పంపిణీ, అవసరమైన వారికి ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేసే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం సంబంధించి తురకపాలెంలో స్పెషల్ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా వచ్చారు. దాదాపు ఈరోజు రేపు 2 రోజుల పాటు మెడికల్ క్యాంప్ నిర్వహించి బాధితులకు తగినటువంటి మందులు ఇవ్వడం కానీ, వారికి సలహాలు ఇవ్వడం కానీ చేయడం జరుగుతుంది. ఇదే గ్రామంలో గత సంవత్సరం మెలోడియసెస్ అనేటువంటి వ్యాధుల బారిన పడి దాదాపుగా 40 మంది దాకా మనం ప్రాణాలని పోగొట్టుకున్నాం. అలాంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకూడదని ముందస్తు చర్యలుగా గ్రామస్తులందరికీ అవేర్నెస్ చేస్తూ తినేటటువంటి ఫుడ్ విషయంలో, తాగే నీరు విషయంలో, వాళ్ళు పాటించేటటువంటి ఆహార అలవాట్లు, భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తెలియజేస్తూ వారికి ముందుగానే పరీక్షలు నిర్వహించి అవసరమైనటువంటి చికిత్సలు చేయడం జరుగుతుంది. గత సంవత్సరం జరిగినటువంటి సంఘటనలకు బాధితులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంది. వారికి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది, పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మంచినీళ్ళు కానీ, ఇంకోటి కానీ అన్ని సౌకర్యాలు అందించడం కూడా జరిగింది. గత సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని ముందస్తు చర్యలుగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గంలో ఈ హెల్త్ క్యాంపులు అనేటువంటివి నిర్వహిస్తుంది.